రెడ్ వక్ఫ్ బిల్ అంశంపై రాజ్యసభలో విపక్షాలు భగ్గుమన్నాయి. జేపీసీ రిపోర్టుపై విపక్ష ఎంపీలు ఆందోళనలు చేశారు. ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. జేపీసీ రిపోర్టును రాజ్యసభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు నిరసన చేపట్టాయి. రిపోర్టుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో విపక్షాలు భగ్గుమన్నాయి, అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లు రాగానే ఒక్కసారిగా విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తూ వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో గందరగోళం ఏర్పడింది. రాష్ట్రపతి సందేశాన్ని సభలో వినిపిస్తానని చైర్మన్ చెప్పినా విపక్షాలు ఆందోళన విరమించలేదు. చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి సందేశం వినకపోవడం కరెక్ట్ కాదని సభా నాయకుడు కేంద్ర మంత్రి అయిన జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. సభలో ముగ్గురు ఎంపీల తీరు నియమాలకు విరుద్ధంగా ఉందంటూ చైర్మన్ వారి పేర్లను ప్రస్తావించారు. To lay on the table a copy of record of evidence given before the joint committee on the Waqf Amendment Bill 2024 as listed against my name at serial number 3 in today's list of business. I appeal to leader of the opposition. Please take ఇక జేపీసీ రిపోర్టును తాము అంగీకరించబోమని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. జేపీసీ రిపోర్టులో అనేక మంది ఎంపీలు డీసెంట్ ఇచ్చారని తెలిపారు. డీసెంట్ ను బుల్డోజ్ చేశారని, ఆ డీసెంట్ వ్యూస్ ని జోడించిన తర్వాతే రిపోర్టును తీసుకురావాలన్నారు. ఇక జేపీసీ రిపోర్టును వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. సభ్యులు సభలో ఆవేశపడుతున్నారంటే దానికి కారణాలున్నాయని చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా అంశాలు తీసుకొస్తే ఇలాగే జరుగుతుందని ఖర్గే పేర్కొన్నారు. बजाय उसको डिलीट करके अगर कोई रिपोर्ट होती है मैं उसको कंडेम करता हूं और ऐसे फर्जी रिपोर्ट को हम कभी नहीं मानेंगे, सदन कभी नहीं मानेगा। और जब